ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. గోంగూర అండి, ఎగ్స్, ఆనియన్, మిర్చి పౌడర్, టమాటా, సాల్ట్, హల్దీ పౌడర్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఏం చేయాలండి ముందుగా? ఆయిల్ వేద్దామండి. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది నిల్వ ఉంటుందండి, 1 month వరకు ఉంటుంది. అవునా? ఓ గాడ్, నైస్ అండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకుని. అవునండి. సో గోంగూర యాడ్ చేయడమే స్పెషల్ అంటారా దీనికి? అవునండి, ఇంకా 1 month వరకు ఉంటుంది. ఇది నిల్వ చేసుకుంటే బాగుంటుంది. ఎవరు నేర్పించారు ఈ రెసిపీ? మా మదర్ అండి. ఓకే ఓకే, ఓల్డ్ రెసిపీయా? అవును, పాతకాలపు రెసిపీ. అవును. సో గోంగూరతో మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ చేస్తుంటారు జనరల్గా? గోంగూర చికెన్ చేస్తానండి. ఓకే, ఇంకా గోంగూర మటన్, అంతే. అంతే. పచ్చడి, గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి, గోంగూర ఎగ్ కర్రీ. ఇది అయితే చేసుకొని నిల్వ పెట్టుకుంటాను. ఓకే, సో ఆయిల్ వేడైనట్టుంది. నెక్స్ట్ ఏం చేద్దామండి? ఆనియన్, ఆనియన్ కొంచెం బ్రౌన్ అయ్యి. ఓకే, మా మదర్ కూడా బాగా చేస్తారండి వంటలు. మీ అమ్మగారా? బాగా చేస్తారు. మా అమ్మని చూసే నేర్చుకున్నాను. నైస్. ఏ ఊరండి మీది ఇంతకి? తెలంగాణ. ప్రాపర్ తెలంగాణ. హైదరాబాద్ లోనే పుట్టారు, ఇక్కడే పెరిగారు. అంతేనండి. సో ఫుల్ తెలంగాణ, అథెంటిక్ తెలంగాణ వంటల ఇంట్లో. అవునండి, తెలంగాణ. నైస్ నైస్. సో ఏమేం చేసుకుంటారండి తెలంగాణ వంటల ఇంట్లో? ఆల్మోస్ట్ అన్నీ చేసుకుంటాం. సర్వపిండి చేస్తానండి, పిండి వంటలు చేసుకుంటాం. ఇక ఫెస్టివల్ అయితే కంపల్సరీ చేసుకుంటాం. కొంచెం బ్రౌన్ అయింది. ఓకే, సో తెలంగాణ అథెంటిక్ తెలంగాణ వంటలన్నిటిలో మీకు బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటి? నాకండి ఆల్మోస్ట్ వెజిటేరియన్ చాలా ఇష్టపడతాను. ఓకే, నాన్ వెజ్ అప్పుడప్పుడా? తక్కువ, వీక్లీ 2 times అంతే. ఓకే, వెజ్ ఇష్టమా? వెజ్ నాన్ వెజ్ ఇక కంపల్సరీ ఉండాలని పిల్లల గురించే. ఓకే, పిల్లలకి ఇష్టమా నాన్ వెజ్? బాబుకి ఇష్టం. పాప అంత ప్రిఫరెన్స్ ఇవ్వదు కానీ బాబు గురించి అని, బాబుకు మా హస్బెండ్ గురించి. ఓకే, సో మీరిద్దరు, మీరు పాప ఒక టీం, బాబు హస్బెండ్ ఒక టీమా? అంటే ఫాస్టింగ్స్ పూజల వల్ల కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాం అంతే. వెల్లి ఫెస్ట్ చేద్దామండి. ఓకే, చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామండి? గోంగూర వేద్దాం. ఓకే, సో గోంగూర వేసి ఉడికించాలా? అవునండి, మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల. మీరే చేశారా? అవునండి. అదే అదే తెలుసు. సో మీరు కొత్త కొత్త రెసిపీస్ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా? చూస్తానండి, యూట్యూబ్ లో ఉండి ట్రై చేస్తాను. యూట్యూబ్ లోనా? ఓకే, కానీ వెజ్లోనేనా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసేది? నాన్ వెజ్ కూడా చేస్తాను. అవునా? కానీ చేస్తాను, వంటలు మంచిగా చేస్తాను. ఓకే, అంటారు బాగానే చేస్తాను. సో వంటలు బాగా చేయాలంటే సీక్రెట్ టిప్స్ ఏంటి చెప్పండి? బాగా రావాలి వంట, టేస్ట్ బాగా రావాలంటే? జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే చేసుకోవాలండి. ఇది ఇది పక్కా సీక్రెట్ నిజంగా, కానీ నిజంగా వర్క్ అవుతుంది అది. సో నేను కూడా బయట నుంచి జింజర్ గార్లిక్ పేస్ట్ తెచ్చి వేసి వంటలు చేస్తే అది ఒక రకంగా వస్తుంది. బట్ మా మమ్మీ చేసిన పేస్ట్ లేకపోతే నా దగ్గర ఏదైనా నేను ఎప్పుడైనా ఇంట్లో చేసిన పేస్ట్ ఉంటే మంచి ఫ్లేవర్ అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ బాగా కుదురుతుంది. అవును, సో అలా బాగుంటది. అవి రెడీమేడ్ చేసింది బాగుండదు. అవును, కొంచెం ఫ్రై కానీ. ఓకే, సేలోపు ఏమైనా చేయొచ్చా? వెయిట్ చేయాలా గోంగూర మగ్గే వరకు? తొందరగా అయిపోతుంది. అవునా? తొందరగా మగ్గిపోతుంది. అవును, ఆకుకూరే కదా, 2 minutes మాక్సిమం. అవును. సో
సో మీ హాబీస్ ఏంటి? ఇంట్లో ఉంటే ఏం చేస్తూ ఉంటారు? పూజలు చేస్తాను బాగా. అవునా? పూజలు, దేవుడు అంటే బాగా ఇష్టం ఎక్కువ. మీ కోరికలన్నీ తీర్చాడా దేవుడు? చూడాలిగా. ఇప్పటివరకైనా తీర్చింటాడు కదా ఎన్ని పూజలు చేసినందుకు. అవును, తీర్చాడా? తీర్చాడు. ఫోన్లే, మీ పూజలు ఫలిస్తున్నాయి అన్నమాట. అవును. మగ్గిందా? కొంచెం. ఓకే. కొంచెం ఇట్లా ఉంటుంది కదా, ఆకులాగా ఉండవద్దు, పేస్ట్ కొద్దిగా పేస్ట్ లాగా అవుతే బాగుంటుంది. ఓకే. 2 minutes వెయిట్ చేద్దాం. మిర్చి పౌడర్ కొంచెం స్పైసీగా ఉండాలి. ఇది ఓకే. 1.5 kg. ఓకే. హాఫ్ స్పూన్ సాల్ట్ వేద్దాం. టమాటాలు వేద్దాం. సో సండే వస్తే మీ ఇంట్లో వెజ్ స్పెషల్స్ ఏముంటాయి? అసలు మీకు వెజ్ ఉండదండి, నాన్ వెజ్ కంపల్సరీ. కంపల్సరీ నాన్ వెజ్? నాన్ వెజ్ కంపల్సరీ. ఓకే. వెనస్డే సండే రోజు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి, కంపల్సరీ చేస్తాం. సండే రోజు కంపల్సరీ 2 items కంపల్సరీ. నాన్ వెజ్ లో ఫిష్ కర్రీ, చికెన్, మటన్ కంపల్సరీ ఉంటుంది. నైస్ నైస్. మీరు ఫిష్ కర్రీ అంటే నాకు చేపల పులుసు తినాలనిపిస్తుంది. చేస్తున్నాం కదా వెజ్ ఫిష్. నెక్స్ట్ రెసిపీయా? ఓకే, నైస్ నైస్. అదే చేద్దాం ఇప్పుడు. ఓకే. ఫిష్ కాదు, వెజ్ చేపలనే. చేపల పులుసు. చూడండి, మీది నేను కోరిక తీరుస్తున్నాను వెజ్ లో. నాన్ వెజ్ లో కాదు, వెజ్ లో. వెజ్ లో. ఓకే. వెజ్ లోనే ఎలా చేసుకోవాలి? చేపలు లేకపోతేనా? అవును. ఓకే, చూద్దాం ఎలా ఉంటుంది ఆ రెసిపీ. ఫస్ట్ అయితే గోంగూర ఎక్కడి టేస్ట్ చేస్తా. సో ఇది మగ్గింది కదా, కొంచెం వాటర్ కావాలి. ఓకే. మగ్గుతుంది, కొంచెం వాటర్ వేసి. ఇది చింత చిగురు ఎగ్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇదే ప్రాసెస్. ఇదే ప్రాసెస్. చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది. అవును. పచ్చడి కూడా సూపర్ గా ఉంటుంది చింత చిగురు. కానీ సేమ్ ప్రాసెస్ చింత చిగురు ఎగ్స్ కూడా చేసుకోవచ్చు. అవునా? అవి కూడా నిల్వ ఉంటాయా? అది కూడా నిల్వ ఉంటుంది. సో కాసేపు ఉడికించాలా ఇది? కొంచెం అయితే ఎగ్స్ వేసేద్దాం. ఓకే. తొందరగానే అయిపోతుంది ఇది. హోల్ గరం మసాలా వేద్దామండి. సో ఇది దేనితో తింటే బాగుంటుంది కాంబినేషన్? అన్నంతో బాగుంటుంది. రైస్ అండ్ ఎగ్ కర్రీ, గోంగూర ఎగ్ కర్రీ. అసలు రైస్ తోనే బాగుంటుంది అండి. చపాతీలో కొంచెం మంచిగా అనిపించదు, అన్నంతోనే ఇది. ఇప్పుడు మనం పచ్చడి ఎలా తింటాం సేమ్ ఇది అలా. ఓకే. ఎగ్స్ వేసేద్దాం. ఓకే. టమాటాలు మగ్గిపోయినాయి, ఎగ్స్ వేసేద్దాం. ఓకే. కొంచెం సిమ్ వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఒక 2 minutes పడుతుందా?
4 minutes? లేదంటే ఒక 5 minutes 5 minutes పడుతుంది. ఎగ్ బాయిల్ కావాలి మొత్తం కదా కుక్ అయ్యి దాంట్లో mix అవ్వాలి. ఎందుకంటే దాన్ని రన్ చేయొద్దు, ఎందుకంటే లేకుంటే మాడిపోతుంది. ఓకే ఓకే. సో అలా వేసేసి మనం వెయిట్ చేయాలి అంతే ఇప్పుడు 5 minutes. సో చూసారు కదండి గోంగూర ఎగ్ కర్రీ ప్రాసెస్. ఒక 5 minutes మనం వెయిట్ చేయాలి బికాస్ సిమ్ లో పెట్టేసి మనం కుక్ చేస్తాం ఎగ్ ని. సో లెట్స్ సీ. దాన్ని రన్ చేద్దాం మనం. ఓకే షూర్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈ రెసిపీ. నాకైతే యాక్చువల్లీ బాగా నచ్చింది. అంటే మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడే బాగా నచ్చింది. బాగుంటుంది. నేను గోంగూర ఫ్యాన్ అన్నమాట. సో నాకు గోంగూర పచ్చడి అయినా లేకపోతే పప్పు చేసినా ఏదైనా సరే గోంగూరతో మనం రెసిపీ చేసినామంటే టాంగీ ఫ్లేవర్ లాట్. అవును. సో ఎగ్స్ కూడా ఎక్కువ చేసుకుంటుంటా బట్ ఈ రెసిపీ నాకు అసలు తెలియదు. సో ఇప్పుడే చూసినా బట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇద్దరు విత్ చపాతీ ఆర్ విత్ రైస్ ఏదైనా సరే బాగుంటది అనిపిస్తుంది యాక్చువల్లీ. బాగుంటుంది టేస్ట్ వైజ్ గా చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు చేస్తాను కదా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో అంటున్నారా? షూర్ షూర్ చేద్దాం. అయిపోతుంది, ఒక 2 minutes అయితే అయిపోతుంది అండి. ట్రై చేసేసాం కదా, తొందరగా అయిపోతుంది కర్రీ. రెడీ అయిపోయింది కదండి. అయిపోయింది. సో డిష్ అవుట్ చేసేద్దాం. ఇదిగోండి, టేస్ట్ చేయండి. ఓకే. సో చూస్తున్నారు కదండి గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోంగూర గుడ్లు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, కోడిగుడ్లు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కారం, ధనియా పొడి. గోంగూర గుడ్లు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గోంగూర వేసి బాగా మగ్గించి తర్వాత కారం, ఉప్పు, టొమాటో ముక్కలు, గరం మసాలా పొడి, పచ్చిగుడ్లు వేసి కాసేపు బాగా మగ్గనిచ్చి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోంగూర గుడ్లు రెడీ.